హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శైలజాస్ కిచెన్. నేను మీ శైలజ. ఈరోజు వీడియోలో గోంగూర చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. తిక్కు గ్రేవీతో చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎంత తిన్నా ఇంకా ఇంకా తినాలనిపించేలా ఉంటుంది. మీరు రెగ్యులర్గా చేసుకునేలా కాకుండా ఈసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఈ ఆయిల్‌లో శుభ్రంగా వాష్ చేసుకున్న 2 కట్టల వరకు గోంగూరని వేసుకోవాలండి. ఇక్కడ గోంగూర మనకు కాడలు లేకుండా ఆకులు మాత్రమే వేసుకోవాలి. ఇలా గోంగూర వేశాక ఇది బాగా ఉడికించాలండి. ఇలా మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉడికించాలి. ఇలా మనము గోంగూర ఉడికించేటప్పుడు చూడండి, మనకి ఇలా ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. ఇలా ఆయిల్ సపరేట్ అయితే మనకు గోంగూర బాగా ఉడికినట్టు. ఒక బౌల్‌లోనికి తీసేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఇదే ప్యాన్లో ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాను. ఈ ఆయిల్లో ఒక బిర్యానీ ఆకుని, అలానే ఒక దాల్చిన చెక్క, 2 ఇలాచి, 4 లవంగాలని వేసేసుకొని, అలానే ఇందులో సన్నగా తరిగిన ఒక పెద్ద సైజు ఉల్లిపాయను కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ ఉల్లిపాయలు కాస్త ఫ్రై అయ్యాక ఇందులో 2-3 వరకు పచ్చిమిర్చిని వేసుకోవాలి. నెక్స్ట్ అర టీ స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకొని మరోసారి ఫ్రై చేసుకోండి. ఈ ఉల్లిపాయ, జీలకర్ర ఇదంతా కూడా కాస్త దూరగా ఫ్రై అయ్యాక ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయ్యి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి. ఇలా బాగా ఫ్రై అయిన దీంట్లోనే మనము ముందుగానే కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలను వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనకు గోంగూరలో పుల్లదనం ఉంటుందండి. ఆ పుల్లదనాన్ని చూసుకొని టమాటాను యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులో మీ రుచికి సరిపడా ఉప్పుని వేయండి. పావు టీ స్పూన్ వరకు పసుపు వేసేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీనిపైన మూతని పెట్టేసుకొని మనకు టమాటా అనేది సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించాలి. ఇప్పుడు చూడండి, నాకు 2-3 నిమిషాలకు టమాటా కూడా బాగా సాఫ్ట్గా ఉడికిపోయిందండి. మనకు టమాటా అనేది ఎక్కడ కనపడకుండా ఇలా సాఫ్ట్గా ఉడకాలి. నెక్స్ట్ మనం ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కేజీ చికెన్ తీసుకున్నానండి. అలానే ఈ చికెన్ నేను ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఉప్పు నీటిలో నానబెట్టాను. ఇలా మనం ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఉప్పు నీటిలో నానబెట్టడం వలన మనకు చికెన్ త్వరగా ఉడుకుతుంది. ఒక 2-3 నిమిషాలు ఇలా బాగా ఫ్రై చేశాక దీనిపైన మూతని పెట్టేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చికెన్ బాగా ఉడికేంతటి వరకు ఉడికించాలి. నెక్స్ట్ ఇందులోకి కారం వచ్చేసి నేను 2.5 టేబుల్ స్పూన్లు వేసాను. మీరు మీ కారానికి అనుగుణంగా వేయండి. ఇలా కారం వేశాక 1-2 నిమిషాలు ఇలా బాగా ఫ్రై చేయాలి. దీనిపైన మూతని పెట్టేసుకొని మధ్య మధ్యలో మూత తీసుకుంటూ మనము ఈ చికెన్ని బాగా ఉడికించాలండి. నాకు ఇక్కడ చికెన్ ఉడకడానికి 20 మినిట్స్ పట్టిందండి. ఇప్పుడు చూడండి, నాకు చికెన్ కూడా బాగా ఉడికిపోయింది కదా. నెక్స్ట్ మనము ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఈ గోంగూరని ఇందులోకి వేసేసుకోవాలి. ఈ గోంగూర చికెన్కి బాగా పట్టేంత వరకు బాగా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మనం ఇలా కలిపేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకోండి ఫ్రెండ్స్, కింద మాడకుండా ఉంటుంది. ఇలా చికెన్కి గోంగూర మొత్తం పట్టాక ఇందులో పావు టీ స్పూన్ వరకు ధనియాల పొడిని వేస్తున్నాను. ఇలా ధనియాల పొడి కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేయాలి. ఇలా ఓసారి కలిపాక దీనిపైన మూతను పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోండి. 2 నిమిషాల తర్వాత ఇందులో మీ గ్రేవీకి సరిపడా వాటర్ని వేసుకోండి. నేను ఇక్కడ చూపిస్తున్న గ్లాస్తోని అర గ్లాస్ వరకు వేసానండి. గ్రేవీ కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు దీనిపైన మూతను పెట్టేసుకొని ఆయిల్ అనేది సపరేట్ అయ్యే వరకు ఉడికించాలి. ఇక్కడ చూడండి, నాకు బాగా ఉడుకుతుంది కదండి. మన గ్రేవీ కూడా కొంచెం తిక్కగా అయింది కదా. లాస్ట్లో ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీరను వేస్తున్నాను. అంతే, చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉండే మనకు గోంగూర చికెన్ రెడీ అయిపోయింది. మీకు కావాలంటే అర టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి. నేను వేసానండి, ఇది పూర్తిగా ఆప్షనలే. ఇదంతా కూడా ఓసారి బాగా మిక్స్ చేసేసుకొని 1-2 నిమిషాలు ఉడికించాక స్టవ్ ఆఫ్ చేసేయడమే. చాలా సింపుల్ ప్రాసెస్ ఫ్రెండ్స్. ఇక్కడ మనకు గ్రేవీ కూడా చూసారా ఎంత తిక్కుగా వచ్చిందో. ఇక స్టవ్ ఆఫ్ చేసేసి వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ అండి, ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.